కావ్య అయితే వాళ్ళ బావతో కలిసి ఫొటోస్ చూస్తూ ఉంటుంది. ఆ ఫొటోస్ చూస్తూ "బుజ్జి నువ్వెంత బుజ్జిగున్నావు, ఎంత బాగున్నావు" అనేది అంటూ ఉంటుంది. "అవును బావ, నేను చిన్నప్పుడు ఎంత బాగున్నానో కదా! డాన్స్ కూడా బాగా చేస్తున్నాను కదా! ఇగో ఈ ఫోటో చూడు, ఈ ఫోటో చూడు" అని వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఫొటోస్ చూసుకుంటూ ఉంటారు. అలా చూసుకుని వాళ్ళిద్దరిని చూసి రాజు అయితే ఏంటి వీళ్ళిద్దరూ ఇంకా ఎక్కువ రెచ్చిపోతున్నారని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. రాజుని చూసి కావ్య వాళ్ళ బావ ఇంకా చనువుగా బిహేవ్ చేస్తారు. అది చూసి ఓర్వలేని రాజ్ ఏం చేయాలా అని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అది చూసి భార్గవ్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. కావ్య అయితే మంచి పని అయింది, తిక్క కుదురుతుందిలేండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అది చూసి అలా అనుకుని వాళ్ళిద్దరూ అలాగా క్లోజ్‌గా మాట్లాడుతూ ఉంటారు. "బుజ్జి నువ్వు చిన్నప్పుడు క్యూట్‌గా ఉన్నావు బుజ్జి" అనేది అంటూ ఉంటాడు. అప్పుడు కావ్య వాళ్ళ నాన్న వచ్చి "అవును అల్లుడు, అప్పుడు కావ్య చాలా బాగుండేది. డాన్స్ కూడా చేసేది. కావ్యకి అన్ని కళలు ఉన్నాయి" అనేది అంటూ ఉంటుంది. అప్పుడు అక్కడికి కనకం వచ్చి "అన్ని కళలు ఉన్నాయి కానీ తన జీవితమే బాలేదు" అనేది అనుకుంటూ ఉంటుంది. అక్కడికి రాజు వచ్చి "ఏంటో ఆ కళలు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అవును అల్లుడు గారు, మా కావ్యకి డాన్స్, భరతనాట్యము, పెయింటింగ్స్ అన్నీ వచ్చు" అనేది అంటూ ఉంటుంది. "ఏంటి కళావతికి డాన్స్ వచ్చా? అది డాన్సో" అనేది అంటూ ఉంటాడు. "అవును బాబుగారు, మీరు స్వప్న డాన్స్ చేస్తుందని ఇష్టపడ్డారు కదా! ఆ డాన్స్ ఇదే ప్రాక్టీస్ చేపించింది. ఇది ఒక 4, 5 స్టెప్పులు మన భంగిమలు చెప్తే అది అలా పట్టి మీ ముందు ప్రదర్శన చేసి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. లేదంటే ఆ డాన్స్ కళావతికే వచ్చు. మీరు బాగానే పెట్టారు పేరు కళావతి అని. ఆ పేరుకి తగ్గట్టుగా కావ్యకి అన్ని కళలు వచ్చు" అని అంటూ ఉంటుంది. దానికి అప్పు కూడా "అవును బావ, ఈ ఇంట్లో పుట్టినందుకు మా అక్కకి, కావ్య అక్కకే కళలొచ్చు. నాకు, స్వప్నకైతే అసలు అవేమీ అవ్వలేదు" అనేది అంటూ ఉంటుంది అప్పు కూడా. ఆ మాటలకి షాక్ అయిన "ఏంటి కళావతికి డాన్స్ వచ్చా? అయితే నేను ఇష్టపడింది కళావతినా" అని షాక్ అవుతూ